కలిసి ఉంటే కలదు సుఖం. ఈ మాట ఈ కాలంలో నో ఛాన్స్. ఒకప్పట్లో కలిసి ఉన్నప్పుడు ఉన్న ఒక ఆనందం ఏంటో నాకు బాగా తెలుసు. అప్పట్లో మేమందరం కలిసి బతికేవాళ్ళం. చాలా మంది ఉన్నా కానీ ఆ ఫుల్ ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిలిటీ మా తాత చేతిలోనే ఉన్నది. ఆయన చెప్పినట్టే ప్రతి ఒక్కరు వినేవారు. అలానే మా డాడీ వాళ్ళు కానీ సంపాదించిన తీసుకొని వచ్చి తాత దగ్గర ఇచ్చేవారు. అమ్మోళ్ళు కానీ అంతే, కలిసి బాగా ఒక్కొక్కరు మాట్లాడుకొని ఇలా ఉన్న కుటుంబం ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కటి పోటీ. అప్పులో చూడండి, ఏదైనా గొడవ ఉందనుకోండి, లేకుంటే ఆ ఈగో ఉన్నది అనుకోండి, ఎలా ఉంటుందంటే నైట్ పడుకున్నప్పుడు పక్కలో పెట్టుకొని హస్బెండ్తో చెప్తుంది, అండి ఇలా అన్నారండి నన్ను అని. సరే అక్కడికక్కడితో ముగిసిపోద్ది. అలా హస్బెండ్ కానీ చూడు నా తమ్ముడు ఇలా చేశాడు అని అంటారు, అంతే. అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ పోదు. కానీ ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం, ఏదైనా ఒక మాట అన్నా, ఏదైనా ఒక అక్కడ మనం బాధ అయినా కానీ టక్కని రెస్పాండ్ అవడం. ఎందుకంటే మనలో ఉండే ఈగో ఫైట్ చేస్తుంది, ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు, ఏమన్నా నువ్వు పెద్ద సీన్ చేయనేసి మనం తట్టుకోలేదు. ఈ ప్రాబ్లం నుంచే మనం కలిసి ఉండలేకపోతున్నాం. అంతేగా దానికి మనం ముఖ్యమైన విషయం ఏంటంటే కాంపిటీషన్. ఒక్కరిని చూసి ఒకరు పోల్చుకోవడం. ఎగ్జాంపుల్, మన పిల్లల్ని బాగా సాకుతాం, అదే మనం బాబాయ్ పిల్లలను లేకుంటే మన వేరే పిల్లల్ని సాకాలంటే యోచన చేస్తాం. మా అమ్మ అయితే అప్పట్లో మమ్మల్ని ఎలా సాకింది అలాగే మా బాబాయ్ పిల్లల్ని కానీ సాకింది. మమ్మల్ని అదే తీరుగానే పక్కలో పని వేసుకుని వాళ్ళు కావాల్సినంత పెట్టి చూసి నాకు ఒకలా ఆశ్చర్యం అనిపించేది. కానీ ఈ కాలంలో నో ఛాన్స్. ఎగ్జాంపుల్, నాకు ఫ్యామిలీలో ఎవరైనా ఒకరికి మంచి వస్తువు పిల్లలు తీసిచ్చారనుకోండి, నేను అదే తీసేయాలనుకుంటాను. లేదంటే పలానా విషయం వాళ్ళ కుటుంబంలో ఏమైనా చేస్తున్నారు అనుకోండి, దాంతో సేమ్ కాపీ చేయాలనుకుంటా. దీనివల్ల ఏమైపోద్దంటే సమాధానం ఉండదు. ఎప్పుడైతే పోల్చుకోవడం మనం మొదలు పెడతామో కుటుంబంలో ఆ సమాధానం అనేది ఉండదు. సో ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా నేను కానీ కలిసి బతకాలని ఆశ పెడుతున్నాము కానీ కుదరడం లేదు, ఎందుకని తెలియదు అనుకుంటున్నారేమో, జస్ట్ అందరికి ఫోన్ చేసి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఐ నో దిస్ సిచ్యువేషన్స్ వెరీ డిఫికల్ట్, కానీ కలిసి బ్రతకడంలో చాలా ఆనందం ఉంటుంది. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ప్రతి ఏమో సర్దుకోవడాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటి దాటి ఆ యొక్క పంచుకొని ఆ ప్రేమను పంచుకునే దానికి ఒకరు ఉన్నప్పుడు ఆనందమే వేరే. ఈ సిటీలో ఎలా అయిపోయిందంటే ప్రేమలు పంచుకోవడానికి ఎవరు లేరు. పొద్దున్న లేస్తే పిల్లలు ఎవరు దగ్గరికి పోతారు, ఎవరు లేరు. తల్లిదండ్రులు దగ్గరే ఉండాలా, వాళ్ళకని ఎవరైనా ఉన్నారా, లేరు. సరే మనం కానీ ఎక్కడైనా ఎవరి దగ్గర పోయి ఒక సండేనో లేకపోతే ఎక్కడన్నా పెట్టి సమయం గడుపుదాం అనుకుంటే ఛాన్స్ లేదు. ఇలాంటి సిటీ లైఫ్ మనం పడిపోయి పరిగెత్తి ఎక్కడికి వచ్చేరినామంటే ఎవరితోనూ కనెక్షన్ లేదు. మన రోబోట్స్ లో మనం బ్రతుకుతున్నాం, అలాగే మన పిల్లల్ని కానీ పెంచుతున్నాం. సో ఈరోజు కలిసి బ్రతకడంలో ఉన్న ఆనందాన్ని మనం అందరం వెతికి కనుక్కున్నాం. ఎందుకంటే వెతికినప్పుడు మనం అనుకుంటే ఈజీ అండి, కానీ మనం అనుకోం. ఎందుకంటే ఎందుకులే అనుకుంటాం. కానీ ఒక స్టెప్ వేయండి. ఈ వీడియో చూస్తే వాళ్ళందరూ ఒక స్టెప్ వేయండి. ఒకవేళ మీకు ఆప్షన్ ఉన్నదలా ట్రై చేయండి, అందరు కలిసి బతకండి. అప్పుడు ఆనందమే వేరేలా ఉంటుంది. సో అందరూ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.